హార్మోజ్ జలసంధి దగ్గర జరిగిన అటాక్ లో మన నేవీకి సంబంధించిన వాళ్ళు మరణించడం అనేది ఒకటి జరిగింది. దానిని మోడీ తప్పుపట్టట్లేదు, మోడీ మాట్లాడలేదని చాలా మంది మాట్లాడారు. ఈ చాలా మంది మాట్లాడిన పరిస్థితుల్లో ఏమైంది, ఈ వేదికగా ప్రధాని మోడీ దానిపైన మాట్లాడారు. అలాగే ప్రధాని మోడీ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, ఒకటి చూడండి, నావికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రస్తావించిన క్రమంలో కూడా ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారు ఆయన, నావికుల భద్రత ప్రపంచ దేశాల బాధ్యత అని గట్టిగా చెప్పారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఎందుకు కాముగా ఉన్నారు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని రాహుల్ గాంధీతో పాటు చాలా మంది మాట్లాడారు. ప్రధాని స్పందించాలి, కాదనట్లేదు. మన దేశంలో స్పందించడం అనేది ఒక ఎత్తు అయితే, ఎవరు కారణం అయ్యారు అంటే, ఎవరి వల్ల వివాదం, ఎవరి వల్ల యుద్ధం వచ్చి, ఎవరి వల్ల సంక్షోభం వచ్చి ఆ హార్ముజ్ జలసంధి దగ్గర ఆ టెన్షన్ క్రియేట్ అయ్యి చివరికి భారత్కు చెందిన నావికులు మరణించారో, వాళ్ళందరూ ఉన్నప్పుడు, అంటే వాళ్ళ ఆ భాగస్వామ్యులు ఉన్నప్పుడు చాలా గట్టిగా ఇచ్చిపడేశారు మీ బాధ్యత అన్నారు. రెండోది ఏమన్నారు, స్పెసిఫిక్ గా గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రపంచ సమాజంపై ఎన్నో ఆశలు ఉన్నాయి, సాయం పొందేవారుగా కాకుండా ప్రపంచ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం, కొందరు స్వప్రయోజనాల కోసం వాణిజ్యాన్ని టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని కూడా మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ఒక రకంగా ఈ అమెరికా